ఓం ఇవాటి నుంచి మనం తైత్తిరీయోపనిషత్తులో ఉన్నటువంటి రెండు వల్లి అంటారు. వల్లి అంటే ఆ మంత్రాలని మనం చదువుకుంటాం. మీకు సిలబస్ లో రెండు ఉన్నాయి. మొదటిది శిక్షావల్లి, దాన్నే శిక్షావల్లి అని కూడా అంటారు. రెండు సరి అయిన ప్రయోగాలే. ఏంటి శిక్ష కరెక్ట్ కదంటే కాదు, శిక్షావల్లి కరెక్టే. ఒకటి. రెండవది భృగువల్లి ఉంది. అయితే ఈ రెండిటి నడుమ ఆనందవల్లి అని ఇంకోటి ఉంది. అది మీకు సిలబస్ లో లేదు, పక్కకు పెట్టండి. ఈ శిక్షావల్లి తర్వాత భృగువల్లి, దీనికి పేర్లు ఎలా వచ్చాయి అంటే శిక్షా వ్యాఖ్యాస్యామః అని మొదలవుతుంది ఈ వల్లి. ఏం రాసుకోక్కర్లే, వినండి చాలు ఇవాళ. లేదు మీ ఇష్టం, మీరు రాసుకోండి. శిక్షాం వ్యాఖ్యాస్యామః అని ప్రారంభం అవుతుంది కాబట్టి దీని పేరు మొదటి వాడు తీసుకుని శిక్షావల్లి అన్నాడు. ఇప్పుడు భృగువల్లి దేంతో ప్రారంభం అవుతుంది భృగు. అంటే భృగుర్వై వారుని పితృముపససార అని ప్రారంభం అవుతుంది. ఎవరది కనుక ఇట్లా ఆ పేరు. బామ్మ టెక్స్ట్ బుక్ లేకపోతే నేనేం చేయాలి, తాత ఏం చేస్తాడు, వినమని పాఠం. నా దగ్గర లేదు పిల్ల, నా దగ్గర బుక్ ఉందా, నా చేతిలో ఏమైనా బుక్ ఉందా? ఆ, నువ్వు అయ్యో రావాలి నాడు, నేను పాఠం చెప్పుకుంటున్నా. తలుపు దగ్గరికే రా. సరే ఒక్కసారి ఒక్క నిమిషం దాన్ని చూపించరా, దాన్ని అట్లా తీసుకెళ్ళకరా పిల్లని. ఇది శిక్షావల్లి అన్నారు. శిక్షావల్లి తర్వాత భృగువల్లి అని రెండు. ఇవి రెండు ఉపనిషత్తులు, తైత్తిరీయోపనిషత్తులోనిది. ఇవి ఈ రెండు వల్లులు కూడా తైత్తిరీయోపనిషత్తులోవి. ఆ ఎవరు తైత్తిరీయోపనిషత్తులో 7, 8, 9 అధ్యాయాల్లో తైత్తిరి వేదం ఎన్ని భాగాలుగా ఉంటుంది? 4. బ్రాహ్మణ కాదు, మంత్ర అంటే సంహిత, బ్రాహ్మణ, అరణ్యక ఆరణ్యక, ఉపనిషత్. ఉపనిషత్. ఈ ఉపనిషత్తు తైత్తిరీయ ఆరణ్యకంలో ఉంది. ఈ ఆరణ్యకంలో ఉన్న భాగం తైత్తిరీయ ఉపనిషత్తు. దీనిలో ఉన్న 7, 8, 9 అధ్యాయాలు అని చెప్పా కదా. 7వ అధ్యాయాన్ని శిక్షావల్లి అని, 8వ అధ్యాయాన్ని బ్రహ్మానందవల్లి అని, లేకపోతే ఆనందవల్లి అని కూడా అంటారు. 9వ అధ్యాయాన్ని భృగువల్లి అంటారు. ఇవి ఎందుకు వచ్చాయి అంటే ఆ పదము మొట్టమొదటి పదముగా కలిగిన ఉపనిషత్ ఇది గనక, సూక్తం వల్లి గనక. ఇందులో ఉపాసనలు, కర్మకాండలు, వీటికి ఎలా తయారు కావాలో చెప్పారు. నేను ఉపోద్ఘాతం చెప్తున్నామా, సబ్జెక్టులోకి వెళ్ళట్లే, కంగారు పడకండి. ఇది పెరిఫరీస్ ముందు తెలుసుకుంటే తర్వాత విషయాలు వస్తాయి. ఏమండి, ఈ ఇది మొత్తం 12 అనువాకాలు. అంటే 12 అనువాకాలు అంటే 12 గంటల్లో మీకు వచ్చేయాలి. అనువాకం అంటే గంట అండి. ఒక ఒక బ్లాక్, ఒక బ్లాక్ చెప్ వద్దాం, అక్కడ కూడా వద్దాం, వస్తాం, 1 by 1 వస్తాం. ఇది ఎట్లా ప్రారంభమైంది ఉపనిషత్తు అంటే శాంతి మంత్రంతో ప్రారంభమైంది.
ఏమండి ఈ శాంతి మంత్రంతో ప్రారంభమయ్యి ఏ ఏ దేవతల్ని ఏమని ప్రార్థిస్తాము? అయ్యా నాకు ఇగో చదువుకోబోతున్నాను, నాకుండే అడ్డంకులు తొలగించరా స్వామి, నీకు నమస్కారం పెడతా అని చెప్పి మొదలవుతుంది, నడుస్తుంది. ఇది అయిన తర్వాత, శాంతి మంత్రం అయిన తర్వాత శిక్ష. శిక్ష అంటే ఏమిటి? ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలి అని చెప్పేది. అథ శిక్షాం వ్యాఖ్యాస్యామ. ఇంకోటి, ఇవి ఇది ఉపనిషద్ వాక్యాలు గనక వీటికి స్వరము ఉంటుంది. అయితే మనం స్వరయుక్తంగా ఇక్కడ చదువుకోవటం లేదు, ఎందుకంటే మనం గురుముఖత ఇది అధ్యయనం చేయలేదు కాబట్టి. మనము అంటున్నాం, నేను కాదు, నేను మీరు వేరు వేరు చేయట్లే, మనమంతా ఒకటే గ్రూపు కనుక ఆ భావాన్ని పట్టుకుందాం. కనుక అథ శిక్షాం వ్యాఖ్యాస్యామ అనేది వస్తుంది. సరే, ఏమిటి ఇందులో? శిక్షా శాస్త్రము యొక్క సంగ్రహ స్వరూపాన్ని చెబుతాడు. ఒక్క నిమిషం ఇక్కడ బ్రేక్ ఇవ్వండి. ఎవరికి నేర్పించాలండి శిక్ష అంటే? ఒక విద్యార్థి ఆ తల్లిదండ్రులు వాడికి 8వ ఏట్లో ఎప్పుడో ఉపనయనం చేసి గురువు దగ్గరికి తీసుకొచ్చారు. ఇది మీరు ఊహించుకోండి మనసులో ఫస్ట్. ఈ బ్లాక్ ఊహించుకోండి ఒక్కసారి. వచ్చిన తర్వాత వాడికి ఏమీ తెలియదు కదా పాపం, పిచ్చివాడికి. ఒడ్డు చేసుకున్నాడు, వచ్చాడు, వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు, దింపాడు గురువు గారి దగ్గర. ఇక గురువు గారు ఎక్కడ పోతే అక్కడ వాడు వెనకాల తిరుగుతూ పాఠాలు నేర్చుకుంటాడు. అందుకని ముందు ఏం చెప్తారు వాడికి? ఏ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలో చెప్పాలి. అందుకని శిక్ష చెబుతాడు. ఏమిటది? వర్ణ స్వర, వర్ణ స్వర, వర్ణ స్వర, మాత్ర బలం, సామ సంతాన, ఈ 6 రకాలుగా శబ్దం ఉంటుందిరా నాయన అని నేర్పిస్తాడు. అక్కడ మొదలైంది వాడు చదువు. అయిన తర్వాత ఏం చెప్పారు? సంహితోపాసన అని నేర్పించారు. ఈ శిక్ష చదువుకునేటప్పటికీ మీకు ఏ పదం ఎలా వచ్చింది తెలుస్తుంది కదా, ఓ పదం ఏర్పడటం వచ్చేసింది కదా. వాడు అక్కడ దాకా వచ్చాడు. అప్పుడు ఏది చెప్పాలి, ఎలా చెప్పాలి అంటే, ఏదైనా విద్య చెప్పటానికి నీకు ఏది తెలుసో అది మొదలు పెట్టి నీకు తెలియని దాన్ని నీకు నేర్పించాలి, అంతే కదా. ఇంగ్లీష్ లో అంటే నోన్ టు అన్నోన్, తెలిసిన దాని దగ్గర నుంచి తెలియని దానికి. ఇక్కడ చేసేదాన్ని అంచేత. ఇప్పుడు రాముడు అతడు అంటారా మీరు? రాముడు అతడు అంటారా? రాముడు అతడు. రాముడు వేరే పదం, అతడు వేరే పదం కలిపేసి రాముడు అతడు అంటూ మీకు అలవాటైందే కదా. ఇది పట్టుకున్నాడు ఆయన గురువు గారు. అరే అబ్బాయి, రాముడులో ఊబోయింది, అతడులో ఆ మిగిలింది, ఇవి రెండు కలిసిపోయినాయి. ఈ కలిసిన తర్వాత రాముడు అతడైంది. ఇది నీకు తెలుసు కదా. ఇగో సరిగ్గా ఇలాగే అని మొదలెడతాడండి. దీన్ని ఏమంటారు? ఇలా కలిసిపోవడాన్ని ఏమంటారు? సంధి. సంధి. సంస్కృతంలో ఏమంటారు? సంహిత. ఆ పర సన్నికర్ష సంహిత. చదువుకున్నారా లేదా? ఎక్కడ? మన సంజ్ఞా ప్రకరణంలో చదివాం. సంజ్ఞా ప్రకరణంలో చదివారు కనుక ఆ చదువు ఇక్కడికి వాడుకోవాలి మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడే నేర్చుకుంటాం, మనం కూడా గురువు గారితో పాటు ఇదే నేర్చుకుంటున్నాం కనుక. సంహిత అంటే ఏంటో మీకు తెలుసు. ఈ సంహితని వినియోగించి పాఠం ఎలా చెప్తారో తర్వాత చూద్దాం. ఇది అయిపోయింది. ఇప్పుడు కుర్రాడు వచ్చాడు, వాడి పాఠం చెప్పాలి. అందుకని గురువు గారు ఏం చేస్తారంటే, అరే వీడు పని ఇప్పాళ్ళలాగా ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి అమ్మా నాన్న జీతాలు ఎంతో కనుక్కుని వాడికి సీట్ ఇవ్వటాలు కాదు. అక్కడ ఎవడు వచ్చినా నేర్చుకుని పాఠం చెప్పడమే గురువు లక్షణం. కనుక వాడికి చదువు రావాలి, వాడు వృద్ధిలోకి రావాలి.
అంటే వాడికి ఏం పెరగాలి? బుద్ధి పెరగాలి. బుద్ధి తెలివి ఇంకో మాట, బుద్ధికి ఇంకో మాట చెప్పండి. మేధ. మేధస్సు పెరగాలి. కదా. ఉమ్. అందుకని గురువు ఏం చేస్తాడు అంటే మేధ వాడికి సిద్ధించటం కోసమని ఆవహంతి హోమాలు అని చేస్తాడు. నా దగ్గర చదువుకునే విద్యార్థి బాగా చదువుకోవాలి, వాడికి బ్రహ్మజ్ఞానం కలగాలి అని, వాడికి మంచి జ్ఞాపక శక్తి రావాలి, మంచి ఆరోగ్యం రావాలి, మంచి తెలివితేటలు రావాలి, మంచి సంపద రావాలి, ఇవన్నీ ఉంటాయి. ఏవైతే ఉన్నాయో అవన్నీ రావాలని గురువు గారు ముందు హోమం చేస్తాడు. అయిన తర్వాత వాడు సంధ్యావందనం నేర్చుకొచ్చాడుగా. సంధ్యావందనం నేర్చుకొచ్చాడు కనుక వాడికి ఆ గాయత్రి మంత్రంలో ముందుండే వ్యాహృతులు తెలుస్తాయిగా. భూ భువ సువహ అని తెలుస్తాయి కదా. అది పట్టుకున్నాడు, వాడికి తెలిసింది అది, అది పట్టుకున్నాడు. దీని నుంచి మిగతా పాఠం చెబుతాడు. దీన్ని వ్యాహృతి ఉపాసన అంటాడు. అయిన తర్వాత మనోమయత్వాది గుణక బ్రహ్మ ఉపాసనాస్య స్వరాజ్య సిద్ధి అని ఆ మంత్రాలని నేర్పిస్తాడు. తర్వాత పృథివ్యాదులు, మనకి పంచభూతాలు ఎన్ని చెప్పమ్మా? పృథివీ ఆప తేజో వాయు ఆకాశాత్ అనేస్తాం కదా. దీనిని ఆధారంగా చేసుకుని బ్రహ్మోపాసన ఎలా చెయ్యాలి, దీన్ని పంచ బ్రహ్మోపాసన అంటారు. ఇది ఒక ఉపాసన. ఇది 7వ అనువాకంలో చెప్తాడు. అయిన తర్వాత భూ భువ స్వహ వచ్చేసింది. దాంతో హైయెస్ట్ అల్టిమేట్ ఏముందయ్యా అంటే ప్రణవం, ఓంకారం. ఇక్కడ 3 ఎలిమెంట్స్ నుంచి ఒక ఎలిమెంట్ తీసుకొచ్చాడు ఓంకారం దగ్గరికి. అసలు ఓంకారం అంటే ఏమిటి, ఓంకారం ఎలా ఉద్భవించింది, దాని స్వరూపం ఏమిటి, ఏమండి ఇది బ్రహ్మకి ఎట్లా గుర్తవుతుంది, దీని మీద ఈ విద్యార్థి అంటే కొంచెం ఎక్కడున్నాడు, ఏమీ తెలియని వాడి నుంచి ఒక మధ్య రకమైన కుర్రాడి దాకా తీసుకొచ్చాడు. పృథివ్యాధి ఉపాధిక పంచాబ్రహ్మోపాసన చెప్పి కొంచెం అడ్వాన్స్డ్ స్టూడెంట్కి ఏం చెప్తాడు అంటే ప్రణవోపాసన చెప్పాడు. అలా చెప్పుకోవచ్చు. వాడినే అడ్వాన్స్డ్ స్టూడెంట్ స్థాయికి తీసుకొచ్చాడని చెప్పాలి. నేనైతే అటై చెబుతాను. కనుక వీడికి ఏం చెప్పాడు, ప్రణవోపాసన చెప్పాడు. ఇక్కడికి ఒక పార్ట్ అయిందండి. ఇది అయిన తర్వాత వీడేం చేయాలండి, వీడేం చేయాలి? మననం గురువుగారు చెప్పేశారు, విద్య అంతా చెప్పాడు. వీడు ఏం చేయాలి? ప్రాక్టీస్ మననం చేయాలి. చేయాలి. బాగా దానికి సంస్కృతంలో పెట్టిన పేరు స్వాధ్యాయం. స్వాధ్యాయం. ఇప్పుడు మీ చేత నేను రోజు ఇచ్చేయండి అచ్చేయండి అని చెప్పి నెత్తిన పడేస్తున్నంత స్వాధ్యాయం చేసే పద్ధతి స్వాధ్యాయం. కనుక స్వాధ్యాయం యొక్క గొప్ప, ఇప్పుడు అరే నువ్వు రోజు ఇది చేయరా అని అనుకోండి, బా నన్ను తక్కువ తింటున్నాడు మా గురువు అనుకోవచ్చు వాడు. అందుకని స్వాధ్యాయం యొక్క గొప్పతనాన్ని చెబుతాడు ముందు. ఏమిటి స్వాధ్యాయం యొక్క ప్రశంస అన్నాం. అయ్యింది, స్వాధ్యాయం చేస్తావు. ఎంతకీ నువ్వు ఏం నేర్చుకోవాలయ్యా అంటే బ్రహ్మజ్ఞానం కలగాలి వాడికి. వాడు ఎట్లా ఎంటర్ అయ్యాడండి, లెక్కలు రాని వాడు. ఇప్పుడు 10వ అనువాకం దగ్గరకు వచ్చేటికి ఏం చేస్తున్నాడు, 9వ అనువాకం వచ్చేటికి ఏం చేస్తున్నాడు, వాడంతట వాడు స్వాధ్యాయం చేసే స్థితికి ఎదిగాడు. ఇక్కడ ముందు ఏం హోమం చేశాడండి గురువు గారు? వీడికి విద్య రావడానికి ముందు ఏం హోమం చేశాడు? మేధా ప్రకాశనానికి హోమం చేశాడు. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏ స్థితికి తీసుకెళ్ళి వదిలిపెడుతున్నాడు గురువు? ఏమీ తెలియని వాడిని పట్టుకొస్తే బ్రహ్మజ్ఞానాన్ని నేర్పించి పంపిస్తున్నాడు. కనుక వాడికి ఏది ప్రకాశించాలి వాడికి? బ్రహ్మజ్ఞానం. అందుకని బ్రహ్మజ్ఞాన ప్రకాశక మంత్రాలను ఉపదేశించాడు 10వ అనువాకంలో.
ఏమ్మా ఉమ్, అయిపోయింది. 10 అనువాకాల్లో వాడికి బ్రహ్మజ్ఞానం వచ్చే స్టేజ్కి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు వీడికి ఇంకా చదువు చెప్పడం అయిపోయిందిగా, పంపించేయాలిగా బయటికి. ఉమ్, పంపించేయాలి. పంపించేసినాడు. అరే నీ చదువు అయింది కానీ చలో ఫీజులు కట్టావా, ఎన్ఓసీ తెచ్చావా, లైబ్రరీ నుంచి వాడి దగ్గర అన్ని ఇచ్చేసావా, కాలేజీ గారు ఫీజులు బాకీ ఉన్నావా, చలో పో ఇక పో, ఖాళీ చేయి అన్నట్లే. ఒరే నాయన, ఈ రోజు వరకు నా వెనకాల తిరిగి విద్య నేర్చుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఒకటి గమనించండి, ఈ క్షణం వరకు గురువు ఒక్క రూపాయి తీసుకోలేదు. ఉమ్, ఇక్కడి వరకు ఆయనే అన్నం పెట్టాడు. ఓ, ఆయన అన్నం పెట్టి ఆయన తన సొంత పిల్లాడిలాగా వాడిని పెంచాడు. బ్రహ్మజ్ఞానం కలిగే స్థితికి తీసుకొచ్చాడు. ఉమ్, ఓకే, అయిపోయింది. అయిన తర్వాత ఈ బ్రహ్మజ్ఞాన స్థితికి వచ్చిన వాడికి బయటికి వెళ్తున్నాడు. వాడు వెళ్తుంటే ఏమిటవుతుంది? థీరీ ఎంతసేపు విన్నా హాయిగా తలూపచ్చు. మనం పుస్తకం తీసి చదవంగానే ఇందాక నీలిమకి ఎదురైన పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడు నీలిమ అన్నానంటే ఆ అమ్మాయి ఒక్క తిని అన్నానని మీరెవరు అనుకోకండి. ఆ అమ్మాయి ధైర్యం చేసి అడిగింది కాబట్టి ఆ అమ్మాయి పేరు చెప్పా. అదే దివ్య అడిగితే దివ్యది అదే పరిస్థితి, అనంతకృష్ణది అదే పరిస్థితి, అరుణ గారిది అదే పరిస్థితి, ప్రతి వాళ్ళది అదే పరిస్థితి. గురుగారు ప్రాక్టికల్ గా అమ్మ ప్రాక్టికల్ గా దిగేటప్పటికి కొన్ని ఎదురవుతాయి సమస్యలు. మరి అప్పుడు గురువు పక్కన ఉంటాడా? ఉండడు. మరి ఏం చేయాలి సమస్య వస్తే? సో మనకేం కావాలి? ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. దానికి 20,000 కట్టి కోర్సులో చేరాలి. అక్కర్లే, శిక్ష వాళ్ళు చదివితే చాలు. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ మళ్ళీ అక్కడ ఒక ఇది చదువుకుంటే చాలు. ఓకే, అందుకని ఏం చేశాడు? కూర్చోబెట్టి వాడు ఏం చెయ్యాలి, బయటికి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి, ఇక్కడ గమనించండి చాలా జాగ్రత్తగా. నువ్వు బయటికి వెళ్ళు, నీ విద్యని ప్రదర్శించు, డబ్బు సంపాదించు, అప్పుడు నీకు తోచినంత గురుదక్షిణ తెచ్చి అంటాడు ఆయన. అంటే నాన్న నేను ఫీజు కట్టాలి 20,000 అంటే వాళ్ళ నాన్న పైకి వెళ్ళేసి తాకట్టు బంగారం తాకట్టు పెట్టి ఫీజు కట్టక్కర్లే. ఇక్కడ వీడు చదువుకుని వీడు బయటికి వెళ్ళి సంపాదించి దాంతో తెచ్చి గురుకులానికి అంతే. అంటే ఫ్రీగా చెప్తాడని మళ్ళీ గురుకులం డబ్బు తెచ్చి ఇంకే ఫ్రీ అండి అనొద్దు. తర్వాత వాళ్ళకి వచ్చే విద్యార్థులకు మరి అన్నం ఎక్కడి నుంచి పెడతాడు గురువు? ఇప్పుడు మళ్ళీ అలాగే చేస్తున్నారుగా, యుఎస్లకు వెళ్ళి అక్కడి నుంచి మధ్యలో మాట్లాడకు, పంపిస్తున్నారు. మధ్యలో మాట్లాడకు. సో కనుక ఇలా వచ్చి చదివిస్తారు. నువ్వు తెచ్చి, లేదండి నాకు అలా ఫలానా చేస్తున్నట్టు డౌట్ వచ్చింది ఏం చేయాలి, దానికి ఏం చేయాలో చెప్పాడు. అది ఇప్పుడు చెప్పాను. 11 అనువాకం చదువుకునేది చెప్పుకుందాం. ఇట్లా దీన్ని ఏం చెప్పాడు? కోడ్ ఆఫ్ కాండక్ట్. బయటికి వెళ్తే ఏం చేయాలి, బయటికి వెళ్ళకపోతే ఏం చేయాలి, ఎలా వస్తే సమస్య వస్తే ఏం చేయాలి, ఇవన్నీ చెప్పాడు. దీన్ని మనం ఆ ఇవాళ రేపటి భాషలో చెప్పుకోవాలంటే అయిపోయిన తర్వాత కాన్వకేషన్ అడ్రస్ అందాం. ఏమండి ఇవాళ రేపు యూనివర్సిటీలో అంతా అయిపోయి కాన్వకేషన్ అడ్రస్ లో చెప్తారు. వాట్ షుడ్ డూ, ఎట్లా వెళ్తారు, నీ ఫ్యూచర్ ఏముంది, నీ వగైరా వగైరా చెప్తాడే, అదన్నమా అనుకోండి. అయిపోయిన తర్వాత ఉత్తర శాంతి పాఠం, మొదటి శాంతి పాఠంతో మొదలెట్టాం కదా, దాన్ని ఉత్తర శాంతి పాఠం అంటారు. అది 12వ అనువాకం. ఇలా ఉంటుంది శిక్షావల్లి యొక్క డయాగ్రామ్. ఇది శిక్షావల్లి. కనుక ఇవి మనం నేర్చుకోబోతున్నాం. ఇది బ్రహ్మ విద్య. ఏమండి 8వది బ్రహ్మ విద్య, 7వది ఏమన్నా శిక్షావల్లి. అంచేత ఇందులో ఏమున్నాయి? 5 రకాల ఉపాసనలు ఉన్నాయి, జపం చేయాల్సిన మంత్రాలున్నాయి, హోమం చేయాల్సిన మంత్రాలున్నాయి. జపము అంటే ఉపాసనం, హోమము అంటే కర్మకాండ. నువ్వు చదవాల్సింది ఏమిట్రా అంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య దీని తర్వాత అంటే దీని నుంచి దానికి ఎలా ఎలివేట్ అవుతాడో చెప్తాడు. ఇది చెప్పి ఈ ఉపాసనలు ఏమిటి,
ఈ వగైరా 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 అన్ని వస్తాయి. ఇది వరుసగా ఏమేమిటి ఉన్నాయి ఏంటని తర్వాత చూద్దాం. అంటే ఏంటన్నమాట, మొట్టమొదటి శాంతి పాఠం, రెండవది శిక్షాశాస్త్ర సంగ్రహం, మూడవది సంహితోపాసన, నాలుగవది మేధాది సిద్ధ్యర్థ ఆవహంతి హోమ మంత్రాలు, తర్వాత వ్యాహృతి ఉపాసన, తర్వాత హిరణ్మయోపాసన, తర్వాత 5 చప్పులు ఉన్నాయి కాబట్టి పంచబ్రహ్మోపాసన అంటారు, లేకపోతే పాంథోపాసన అని కూడా అంటారు. తర్వాత ప్రణవోపాసన, తర్వాత స్వాధ్యాయం యొక్క ప్రశంస, తర్వాత బ్రహ్మజ్ఞాన ప్రకాశక మంత్రాలు, శిష్యానుశాసనం, ఉత్తర శాంతి పాఠ. ఇవి మనకి ఉన్నటువంటి విశేషాలు. వీటిని ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ఇందులో ఉన్నవి ఏమేమి విశేషాలు, ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా రేపటి నుంచి చదువుకుందామా. ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం. ఓన్లీ ఇంట్రడక్షన్. బాగుంది గురువు గారు.